ఈ సమాజంలో ఎక్కడ చూసినా మోసాలే. ప్రతి వస్తువులోనూ కల్తీ. ఎవరిని నమ్మాలి, ఏది కొనాలి అనేది ప్రతి ఒక్కరికి ప్రశ్నార్థకంగా మారింది. అధికారులు కూడా లంచాలకు బాగా అలవాటు పడ్డంతో మోసాలకు అడ్డు అదుపే లేదు. అయితే కొందరు అధికారులు మాత్రం దోపిడీదారుల పని పట్టేందుకు ఎంతగానో కృషి చేస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీ కూడా అలాంటిదే. ఆయన పబ్లిక్ సర్వెంట్, జిల్లా పాలనా యంత్రాంగానికి బాస్ తర్వాత బాస్. మరి అక్రమార్కుల చెరలో చిక్కి పబ్లిక్ ఇబ్బందులు పడుతుంటే చూస్తూ ఊరుకుంటారా? అస్సలు ఊరుకోలేదు. సినిమాటిక్ గా ఎంట్రీ ఇచ్చి అక్రమాలకు పాల్పడుతున్న ఎరువుల షాప్ యాజమాన్యానికి చుక్కలు చూపించారు. మారువేషంలో తిరిగి ఎరువుల దుకాణాల్లో జరుగుతున్న మోసాన్ని రట్టు చేశారు. ఆపై సదరు షాప్లను సీజ్ చేయించారు కూడా. ఆఫీసర్ అంటే ఇలా ఉండాలి కదరా అనిపించే ఈ రియల్ స్టోరీని మీరు చూడండి. కృష్ణా జిల్లా కైకలూరు. నేత లుంగి, పాత చొక్కా, మెడలో తువ్వాలు, ముఖానికి మాస్క్, ద్విచక్ర వాహనంపై ఓ రైతు కైకలూరులో ఓ ఎరువుల దుకాణానికి వెళ్లారు. డిఏపి ఎరువులు ఉన్నాయా సారు అని అడగ్గా లేవంటూ సమాధానం వచ్చింది. సమీపంలోని మరో దుకాణంలోకి వెళ్లి యూరియా, డిఏపి బస్తాలను తీసుకున్నారు. యూరియాకు 280 రూపాయలు, డిఏపికి 1250 రూపాయలు తీసుకున్నాడు సదరు షాప్ యజమాని. బిల్లు కావాలని అడిగితే ఆ దుకాణదారుడు తెల్ల పేపర్పై రాసిచ్చాడు. ఆ రైతు దాన్ని తీసుకుని మారు మాట్లాడకుండా సంబంధిత గోదాముకు వెళ్లి ఎరువుల బస్తాను ద్విచక్ర వాహనంపై వేసుకుని మళ్లీ నేరుగా దుకాణం వద్దకొచ్చారు. కట్ చేస్తే హఠాత్తుగా అధికార యంత్రాంగం ఆ దుకాణం వద్ద ప్రత్యక్షమైంది. ఎరువులు తీసుకెళ్లిన వ్యక్తి అట్నుంచి అటే ఇంటికెళ్లకుండా మళ్లీ దుకాణం దగ్గరికి ఎందుకొచ్చాడు? ఇంతలోనే అధికారుల హడావుడి ఏంటి? అసలేం జరుగుతుందో అక్కడున్న వారికి అర్థం కాలేదు. కానీ ఎక్కడో ఏదో తేడా కొట్టిందన్నది మాత్రం తెలుస్తోంది. ఆ తర్వాత కాసేపటికే ఫుల్ క్లారిటీ వచ్చేసింది. రైతుగా వచ్చిన వ్యక్తి మరెవరో కాదు, కృష్ణా జిల్లా విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్య సాయి ప్రవీణ్ చంద్ అని తెలిసి దుకాణదారుల గుండెలు జారిపోయాయి. అడ్డంగా దొరికిపోయిన తర్వాత ఏం చెప్పి తప్పించుకోవాలో అర్థం కాక బిక్కముఖాలు వేసుకుని నిల్చున్నారు. అయితే ఎరువులు నిల్వ ఉన్నప్పటికీ కృత్రిమ కొరత సృష్టించడం, బిల్లు ఇవ్వకపోవడం, అధిక ధరలకు విక్రయించడం వంటి ఫిర్యాదులు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ జె. నివాస్ ఆదేశాల మేరకు వాస్తవాలను స్వయంగా తెలుసుకునేందుకు రైతుగా మారాల్సి వచ్చిందన్నారు సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్. యూరియా బస్తాపై 266 రూపాయల 50 పైసలుండగా 280 రూపాయలకి, డిఏపి ధర 1200 రూపాయలుండగా 1250 రూపాయలకు అమ్ముతున్నట్లు చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు చేస్తున్న 2 ఎరువుల దుకాణాలను సీజ్ చేయాలని తహసీల్దార్ సాయి కృష్ణకుమారికి ఆదేశాలు జారీ చేశారు. దుకాణదారులపై 6A కేసులు నమోదు చేశారు. ఈ మొత్తం వ్యవహారం చూసి ఎరువుల వ్యాపారులు వణికిపోతుంటే రైతులు మాత్రం సంబరపడుతున్నారు. ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకునే నాదుడే ఉండడం లేదని, అలాంటిది స్వయంగా సబ్ కలెక్టరే క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్రమార్కులపై కొరడా జలిపించడంపై హర్షం వ్యక్తం చేశారు. కార్యాలయాల్లో కూర్చొని ఫిర్యాదులు స్వీకరించే కన్నా ఇలా క్షేత్రస్థాయిలో అడుగు పెడితేనే అక్రమాలు తెలుస్తాయని అభిప్రాయపడుతున్నారు. జిల్లా సబ్ కలెక్టర్ సూర్య సాయి ప్రవీణ్ చంద్ల ప్రజల కోసం పనిచేసే అధికారులను ఆదర్శంగా తీసుకోవాలంటున్నారు రైతులు. అందరూ ఆఫీసర్లు అలా ఓ కంట అక్రమార్కులపై కన్నేస్తే దేశంలో అవినీతి తగ్గి సామాన్యులకు న్యాయం జరుగుతుంది. మరి ఈ ఆఫీసర్ చేసిన పనికి లైక్ రూపంలో ఓ సెల్యూట్ కొట్టేద్దాం. ఇక ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.